హాయ్ అందరికీ. ఈరోజు పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సేమ్ హోటల్ స్టైల్ ఎలా ఉంటదో అలా ఉండిద్ది. ఈ స్టైల్‌లో చేసుకుంటే. ఫస్ట్ అయితే 1 మీడియం ఆనియన్, 3 స్మాల్ పొటాటోస్, 1 స్మాల్ క్యారెట్ అండ్ 3 చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్ పొడుగ్గానే కోసుకోండి. ఫస్ట్ అయితే ఫాస్ట్‌గా అయిపోవాలంటే కుక్కర్‌లో పెట్టుకోండి. కుక్కర్‌లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని అన్నీ పోపు అవన్నీ ఏసుకోవాలి. వేసుకొని ఫస్ట్ గ్రీన్ మిర్చి లైట్‌గా వేయించుకొని ఆనియన్ ఎప్పుడైతే వేసుకున్నామో క్యారెట్ కూడా అప్పుడే వేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇది టమాటో కాదు కాబట్టి మెత్తగా ఉండటానికి, కుక్ అవ్వకపోవడానికి ఆనియన్. సో, సేమ్ సో, కొంచెం రాగా ఉండిద్ది కాబట్టి సో, సేమ్ ఆనియన్ ఎప్పుడో క్యారెట్ కూడా అప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాను. సో, ఇలా కొంచెం ఇలా మగ్గంగానే ఇప్పుడు మనం పొటాటోస్ వేసుకోవచ్చు. కొన్ని గ్రీన్ చిల్లీసే ఎక్కువ వేసుకోండి. కారం అస్సలు వేసుకోకూడదు పూరీ కర్రీలోకి. సో, గ్రీన్ చిల్లీసే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్. కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేలాగా ఉంచుకోవాలి. జస్ట్ 2 విజిల్స్ చాలు. పొటాటో ఉడకబెట్టాలి అంతే. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ బేసన్ ఫ్లోర్, శనగపిండి. ఏమీ గడ్డలు అలా ఏమి లేకుండా కలుపుకోవాలి, మంచిగా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. చూసారు కదా, అలా కలుపుకోవాలి. సో, ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కటి బాగా కుక్ అయింది. సో, అందుకే కుక్కర్‌లో కుక్ చేసుకుంటే తొందరగా అయిపోతది. మామూలుగా విడిగా చేసుకున్నా కొంచెం టైం పట్టిద్ది. కాకపోతే కుక్కర్‌లో అయితే కొంచెం 2 విజిల్స్‌కే తొందరగా అయిపోయిద్దనమాట. సో, ఈ బేసన్ ఫ్లోర్ ఇప్పుడు యాడ్ చేయాలనమాట. కొంచెం లిక్విడ్ ఉంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత రివర్స్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బేసన్ ఫ్లోర్ ఏసాను కాబట్టి కొంచెం కొంచెం పార్టికల్స్ లాగా అలా ఉంటది. సో, రివర్స్ మూత పెట్టుకుంటే సో, మగ్గి బాగా ఉంటది. ఇదే గాయ్స్ పూరీ కర్రీ. సో, మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.